బస్సు దుర్ఘటనతో ఆర్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీ అధికారులు కొరడా చులిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఉదయం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్నింగ్ అరౌండ్ 4:30 నుండి ఈ సీసీ బస్ చెకింగ్ నిర్వహించాము. ఇది మా జేటీసీ హైదరాబాద్ గారి ఆదేశాల అనుసారం ప్రతి సిటీలో ఎంటర్ అయ్యే రోడ్లో ప్రతి హైవేలో విజయవాడ హైవే, బెంగళూరు హైవే ఇలాగ అన్ని చోట్ల కూడా టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్ మొత్తం ఈ సీసీ బస్సులు చెకింగ్ పెట్టారనమాట. మార్నింగ్ 4:30 to 9 వరకు ఉంటాము. మళ్ళీ అట్లాగే ఈవినింగ్ 6 to midnight 12 వరకు. సో దీంట్లో ఏంటంటే మన ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, అట్లాగే ఎమర్జెన్సీ డోర్ వర్కింగ్ కండిషన్, అట్లాగే ఏసీ వెహికల్ అయితే అది అంత అద్దాలతో ఉంటుంది కదా, దాని లోపల హ్యామర్స్ ఉంటాయి, రబ్బర్ హ్యామర్స్. అంటే ఏదైనా అవసరం పడినప్పుడు ఆ హ్యామర్తో అద్దం విరగొట్టి వాళ్ళు బయటికి వచ్చేయచ్చు అనమాట. సో ఇవి చూస్తున్నాము. వీటిపైన ఎన్ఫోర్స్మెంట్ పెట్టేసి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తాము. ఇప్పటివరకు ఒక 60 వెహికల్స్ వరకు చెక్ చేస్తాము. అందులో ఒక 7 వెహికల్స్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకుంటాయి. సో వాళ్ళకి మన యాక్ట్ ప్రకారం వాళ్ళు చలానా వేస్తాం. అట్లాగే ఒక వెహికల్ ఏంటంటే కమర్షియల్ గూడ్స్ తీసుకొచ్చాడు, అంటే అది ప్యాకేజ్లో ఉంది, అంటే అది లోపల ఏముంది మనకు తెలీదు. సో అది కూడా కొంచెం ఇబ్బందికరం కాబట్టి దానికి కూడా చలానా వేస్తాం. అది ఇప్పటివరకు జరిగిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఏ వెహికల్కి కూడా ఒక ప్యాసింజర్ వెహికల్ ఇన్ ద సెన్స్ కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్కి ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్లే పర్మిషన్ అనేది ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదాకా. వాళ్ళు వేసుకుంటున్నారు. అది యాక్చువల్గా కార్గో వెహికల్స్లో పంపించాల్సిన లగేజ్. అది వాళ్ళు ఎప్పుడైతే ఆ లగేజ్ వేస్తారో ఎవ్రీ టైం మేము రాస్తుంటాము. మ్యాక్సిమం అయితే స్పీడ్ మీద ఉన్నప్పుడు లగేజ్ ఎక్కువ అయితే దానికి కూడా ఎనీ లగేజ్ అది ఓవర్లోడింగ్ కిందకే వస్తుంది. అదర్ ఓవర్లోడింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అవ్వచ్చు, ఓవర్లోడింగ్ ఆఫ్ లగేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే యాక్సిడెంట్స్కి ఇదయ్యే అవకాశం ఉంది. కమిషనర్ గారు నిన్ననే మాకు చెప్పారు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని. ఇది రెగ్యులర్గానే ఉంటుంది, నాట్ ఫర్ 2 or 3 days అట్లా అయితే కాదు, అప్ టు నెక్స్ట్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పారు. మర్చెంటైల్ గూడ్స్ అంటే ప్యాసింజర్ గూడ్స్ కాకుండా వేరే గూడ్స్ కానీ, ఇంకొకటి మల్టీ టోన్ హారన్ యూస్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది బ్యాటరీ హారన్ అయి ఉండాలి. ఆ మల్టీ టోన్ హారన్ కూడా సేఫ్టీ నామ్స్కి విరుద్ధంగానే ఉంటుందండి. అదొకటి. ఎక్కడైనా ఎక్స్ట్రా సీట్స్ కనుక ఏదైనా వేసినా సరే అది బ్యాలెన్సింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. అది